ఓ మీరా రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపరు పుస్తకం ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి మా రూమ్ లోనా? అసలే స్పేషియస్, మా రూమ్ లో ఇంకొకరు ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? అదే బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు, ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పాలోడు ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం భోజనం నా దగ్గరే తింటాడు. ఉండటం ఇక్కడే. ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ బాయ్. అన్న ఒక డౌట్ అన్నా. అడిగే ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు బాటిల్లో మందు తాగితే మనం ఊగుతాం కదా, మరి అదే మందు బాటిల్లో ఉంటే బాటిల్ ఎందుకు ఊగదా? ఏం తెలియదు ఎలా బతుకుతారా ఏంటని. అన్న డీటెయిల్స్ ఒక డౌట్ అన్న. ఇప్పుడు మనం బ్లాక్ లో టికెట్లు అమ్ముతాం కదా, మరి టికెట్లు బ్లాక్ రంగులో ఎందుకు ఉండవు? ఇద్దరికి ఏం తెలియదు. ఇప్పుడు ఇద్దరిని కలిపి అడుగుతానే. ఇప్పుడు మందు తాగేటప్పుడు చేసి అంటాం కదా, కుర్చీలని ఎందుకు? ఏం తెలియదు. వేస్ట్ డౌట్ ఉంది, అడగాల? మనిషిని కొడితే చేస్తాడా, తంతే చేస్తాడా? కొడితే. వెరీ గుడ్. ఇదేందే మళ్ళీ చేస్తున్నాడు. ఇప్పుడు మీ పని చెప్తారా? చేస్తాడు. నువ్వు గట్టిన అంటది. రే నాకు డౌట్ రా. డౌట్ అన్న. ఏం డౌట్ అన్న? ఏం డౌట్ అడుగుతున్నావు ఏంటో? ఇప్పుడు నా మొహానికి గడ్డ నిజంగానే బాగుంటుందంటారా? ఇదే మాట పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 100 సార్లు అడిగావు. నా గడ్డం మీద ఒట్టు, నీ గడ్డం బాగుంటది కావాలంటే వినడు. నీ ఫేస్ 100 డేస్, నీ గడ్డం సిల్వర్ జూబిలీ. కావాలంటే వినడు. గురించి 100 సార్లు ఎత్తిన గ్లాస్ దింపడం మన చరిత్రలో లేదు. ఏమైంది? చూడగలనా? ఉరికిట పడిందానా? ఏమైంది? తక్కువైందా? గురించా? వెయిటింగ్ కదా. ఏదో ఒకటి ఆగు బావా. ముద్ర గ్యాంగ్ లీడర్ ఇంద్ర అన్నా. అన్నా కాసనా ఇప్పుడంటే మందు తాగే 3 నెలలు ఓకే, ఏదో ముగ్గురు అడ్జస్ట్ అయ్యి ఈ ఫుల్ బాటిల్ లేపేస్తాం. చిన్న డౌట్ అన్నా. ఏం లేదు బా, చిన్నదే అన్నా. మరి రేపు పొద్దున్న కూడా బ్లాక్ లో టికెట్లు అమ్మే 3 లేదంటవా? నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మే 3 లేదురా. స్టార్ట్ సౌండ్ రోలింగ్ యాక్షన్. ఏమైంది పిసి? నథింగ్. వీడికి చెప్పి డబ్బులు తినే కంటే క్వార్టర్ దాకా సైలెంట్ అయిపోవడం బెటర్. అలా ఇట్స్ ట్రాలీ ఫార్వర్డ్. సరే బ్యాక్ సరే కదా. నేనే తప్పు చెప్తే నువ్వు కూడా తప్పు చేస్తానని. యాక్షన్.
ఏంటి రావట్లేదు అమ్మాయి? ఆన్ లైట్స్. ఎత్తలా ఉండే హీరోయిన్ నత్తలా పడిపోయింది. పడిపోవడం కాదు గురుగారు, రక్తం కక్కుని మరీ పడిపోయింది. రక్త చరిత్ర మొదలైంది అంటే అది మామూలు కంటితో చూసి అర్థం కాదు. జస్ట్ ఇప్పుడే 3వ కంటితో చూసా. ఆ కొడుకు దయ్యాల సినిమా డైరెక్షన్ చేస్తానని మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. కానీ ఆ దయ్యమే మనకు సినిమా చూపించడానికి డైరెక్షన్ చేస్తుంది. అంటే ఇదంతా దయ్యం పనే అంటావా? మామా, దయ్యాలు మనకు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్ చేయవు, డైరెక్ట్ గా సినిమా చూపించేస్తాయి. ఎవరైనా చేశారంటావా లేక నియంగా దయ్యాల పనేనా? ఆడు చెప్పింది నాకే అర్థం కాక కాలిపోతుంటే మధ్యలో నీ డీలింగ్స్ ఏంట్రా? చూడండి, అసలు యాక్చువల్ గా ఈ దయ్యం పాత్రను విశ్లేషిస్తే తడారిపోతుంది. వాటర్ తీసుకురమ్మంటారు గురుగారు? క్వార్టర్ ఒక్క నిమిషం. ఇదిగోండి. ఏంట్రా వెయిట్ తగ్గిపోయింది? భయంతో నేనే కొట్టేశాను గురుగారు. కొద్దిగా కొట్టేసావా? కొద్దిగా మిగిలిందా? డైరెక్టర్ గారు బావా బావా బావా, నువ్వు ప్రేమలో పడ్డావు, మేము రోడ్డు మీద పడ్డాం. బావా, నువ్వు ప్రేమ కోసం అన్ని మానేసావు, మేము డబ్బులు లేక అన్ని మానేసాం. ఇగో నువ్వు నీడలో టికెట్లు అమ్మావు, నేను ఎండలో కుంటోడి వేసి వేసుకుని మరీ టికెట్లు అమ్మాను. బావా, అమ్మాయిల కోసం అమ్మానన్నావు. నీకు లుంగీలు ఇచ్చి మేము డ్రాయర్ల మీద పడుకున్నాం. బావా, అది మనకు అలవాటే కదా. ఇగో నీ క్వార్టర్ బాటిల్ మందు కోసం సిగ్గు లేకుండా ఖాళీ సీసాలు అమ్మి మరి నీకు మందు వచ్చినాం. బావా, మనం హాఫ్ దాగే కదా క్వార్టర్ తెచ్చాం. ఇదిగో తాగిపోయి పడిపోయాం గాని పడిపోయేంత వరకు నిన్ను ఎప్పుడన్నా తాగనిచ్చినవా? బావా, ఒక్క పెక్కుకే పడిపోతాం కదా మనం. అంతెందుకు, ఆఖరికి ఫైట్ అప్పుడు కూడా నిన్ను ముందుకు నెట్టి మేము వెనకాలే ఉన్నాం. బావా, మన లెవెల్ ఏంటో మనకు తెలుసు కదా. మ్యాటర్ ఏంట్రా? మందుకు మనీ ప్రాబ్లం వచ్చింది. మన సేట్ దగ్గర ఒక 5,000 అడిగిచ్చావు అనుకో, వారం రోజుల వరకు నీ మొహం చూస్తే చెప్పు తీసుకుని కొట్టు. కాసేపు బూట్లు వేసుకున్నాడు. కుదరదు. కుదరదా? కుదరదా అని అబ్బా నీకు ఎక్కువ చర్చిస్తున్నాం. 3 లెక్క పెట్టేసరికి నీ నిర్ణయం మార్చుకుంటే మంచిది. త్వరగా లెక్క పెట్టు. 1 2 4 5 6 3 దమ్ము సరే, నీకు దమ్ము లేదు నాకు అర్థమైంది. 3 బిస్కెట్ ఇవ్వతే లేపుతారా? అయితే 3 నేను అనేసాను. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. అరే డీటెయిల్స్ ఈ ఇంటర్నెట్ ముక్కలు చేసేయి. అప్పుడు గానీ నేను మిమ్మల్ని 4 ముక్కలు చేయను. అయితే తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఉన్న పనంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడ తల దాచుకుంటాడు? కరెక్టే, కొన్ని మీరే వెళ్ళిపో. ఇక్కడే ఉంటాం కానీ సపరేట్ గా ఉంటాం. అవును, పగిలిన గుండెల మధ్య నలిగిన హృదయాల మధ్య అడ్డు కూడా అవసరం లేదురా, సన్న గీత ఉన్నా చాలు. అరే డీటెయిల్స్ నువ్వు వెళ్ళు, చాక్ పీస్ తీసుకురా. స్వాతి ముత్యం మధ్యలో సన్న గీత రాదురా, వంకర పోతుంది. నువ్వు అయితే నేనే గీస్తా. సంసారం ఒక సదరంగం, అనుబంధం ఒక రణరంగం. అది లక్ష్మణ రేఖ, ఇది ఒక్కడు రేఖ. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాం, ఈ గీత దాటి నువ్వు ఇటు రావద్దు, ఈ గీత దాటి మేము అటు రావు. బాగుంది, కానీ అటువైపే బాత్రూమ్ ఉంది. రేపు పొద్దునెట్టా? అవునరా, తర్వాత వాని బతులు ఆడొచ్చులేరా, ముందు వాని సెంటిమెంట్ తోటి బెండ్ చేయాలి. మిస్టర్ కాశీ విశ్వనాథ్. ఏంటి సార్? మిస్టర్ విశ్వనాథ్ కాశీ, మాకు మందు లేక గడగడ వడికినా, కాల్చిన సిగరెట్లు మళ్ళీ మళ్ళీ కాల్చాల్సి వచ్చినా నువ్వు జాలి పడకూడదు, బాధపడకూడదు. కనీసం ఒక్క బీరు కూడా ఇప్పిస్తారనకూడదు. అనండ్రా. అబ్బో అసలు ఇదంతా ఆ ఐస్ క్రీమ్ పిల్ల అంజలి వల్ల వచ్చిందిరా. నాకు కనిపిస్తే చంపాలనిపిస్తుంది, మర్డర్ చేయాలనిపిస్తుంది. నాకైతే ఏమి చేయాలనిపించదు. నాకు ఇంట్లోనే ఉండాలనిపించట్లేదు. పదండ్రా. నాకు అంతే. ఈ రోజు మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం, లేనంత హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కాశీ వీడిది కూడా సేమ్ ఫీలింగ్. కాశీ ఉన్నారండి?
మరి ఆడు ఉద్దేశం ఏంటంటే కాశీగూడ లోపల మాకన్నా హ్యాపీగా ఉన్నాడని చెప్తున్నాడు. నేను కాశీని కలిసి వస్తాను. దానికేం భాగ్యం అమ్మా, వెళ్ళు, వేరే పనే ఉంది నీకు. వెళ్ళు, నువ్వు వెళ్ళి కాశీని గెలువు, మేము తట్టా పుట్టా సర్దుకొని కాశీ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి. మీదేనా అదే? మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంగనాగనా? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండో తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. లేదు ముష్టి 2 lakhs ఇవ్వండి. 2 lakhs? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs, 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 lakhs మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా సార్. ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. అది ఆఫీస్కి వచ్చింది, ఆ యదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ దాని ఇల్లు? ఏమే, ఈ యదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు. ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేసా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా ఇటు వాగిందంట, మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. రండి వచ్చేయండి. వాటర్ ఇవే. ఏంటి సార్ కొత్త బ్రాండ్? అవునరా, మన పూరితో బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కొత్త బ్రాండ్ పట్టుకొచ్చింది. అదే మన లోకల్ బ్రాండ్ అనుకో వాసన వచ్చేస్తుంది. పైగా మన డైరెక్ట్గా మూతిలో మూతి పెట్టి మాట్లాడే అలవాడు కదా. ఇది తాగామనుకో తాగినోడు తప్ప పక్కోడికి స్మెల్ రాదు. నెక్స్ట్ లో ఏం రైటరు డల్గా ఉన్నావేంటి? ఏం చెప్తాం, కెమెరా పట్టుకున్నోడికి క్రేజ్ ఎక్కువ, కలం పట్టుకున్నోడికి కాసులు తక్కువ. బాధల్లో ఉన్నప్పుడు కూడా ప్రాసలు బాగా మాట్లాడతావు, కానీ నీ కవిత చాలా రోజులు అవుతుంది. కానీ ఒక కవిత చెప్పు. సిగరెట్ చెప్పు. చాయ్ చెప్పు. అందరికి టీ ఇచ్చే. సిగరెట్. ఒక సిగరెట్. ఈడో యాక్టింగ్. గుడ్ బాయ్. ఇదిగోండి. చెప్పే.
నిన్నటి దాకా నేనొక వెదురు బొంగును, అంటే బాగలేదేమో. నువ్వు మేకప్ మెన్, వెదురు పుల్లను. నీ చూపు తాకిడికి చిల్లులు పడి వేణువయ్యాను ప్రియురాలతో. ఇదిగో ఈ ఎదురు పుల్లలు, ఈ ఇసనకర్రలు ఇవన్నీ బాగుండే. మంచి గుత్తుల మీద కత్తుల మీద రాయి, మధ్యలో గడ్డినో బొడ్డునో దూరించు, నేను టాప్ యాంగిల్ ఎడతాను, మాస్ మసాలా ఉంటది. ఈడే తెల్లారిసరికి వేసినట్టుకున్నాడు, అలాగే మాట్లాడుతుంటాడు, నువ్వేం పట్టించుకోకు. ఏంటి మా చెవులో తెగ ఊదెత్తనా? ఓదడమేట్రా, వీడు చెప్పిన కవిత సూపర్. 40 years ఇండస్ట్రీ ఇక్కడ. ఐ నో మేకప్, ఆడియన్స్ బ్యాకప్. వాట్ యు నో సార్? అవును, నాకు తెలియగడుగుతాను. అందరూ మసాలా మసాలా అంటున్నారు ఏంటి? అది నువ్వు మర్చిపోయి చాలా కాలం ఉంటుంది. ఏంటి సార్ బస్సులో అందరూ ఎక్కడికో బయలుదేరారు? ఇక్కడే సినిమా షూటింగ్ కి. ఓహో, మీరు బొమ్మలు తీసేవాళ్ళ? ఇక్కడెక్కడ తీస్తున్నారు సార్? అదే ఇలా తిన్నగా స్ట్రైట్ గా వెళ్తే బంగ్లా ఒకటి ఉందట కదా, అందులోనే షూటింగ్. ఏంటి ఆ బంగ్లాలో బొమ్మ తీయటమా? ఆ బంగ్లా గురించి మీకు తెలుసా? తెలుసుకోవడానికి ఇది ఏమైనా అరుంధతి బంగ్లావా, చంద్రముఖి బంగ్లావా? వాట్ ఈ సేయింగ్? ఆ రెండూ కాదు, అది దెయ్యాల బంగ్లా. ఈ చుట్టుపక్కల బంగ్లా పేరు చెబితే అందరికీ వచ్చా. 20 సంవత్సరాల నుంచి దాని గురించి విన్నవాళ్లే కానీ చూసి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. 2-3 ధైర్యం చేసి వెళ్ళారు కానీ తిరిగి రాలేదు. నా టీ తాగారు కాబట్టి చెబుతున్నా, మీ సినిమా బొమ్మ గురించి ఆ దేవుడికి ఎరుక. ముందు మీ బొమ్మకి దండ పడకుండా చూసుకోండి, వెళ్ళారంటే తిరిగి రారు. దయ్యాలంటున్నాడు బాబాయ్. నా పారు లేకుండా నేను బతకలేను. ఈ విషయం తాగి చచ్చిపోతా. మందు లేక నాలిక లబలబలబలాడిపోతుంది. ఓ బర్రెన మీ బారికి వెళ్తే ఎలా ఉంటది? ఏంటి మీరు కూడా ఈ మధ్య మందు వేస్తున్నారా? విస్కీ వాసన వస్తుంది. ఎవరు రాది? సునామీ సుబ్బుగాడి ఈ టైంలో వస్తున్నాడేంటి? ఏంట్రా అది? ఏం లేదన్నా. వెనకాల ఏంటని? ఏం లేదన్నా. ఏమి లేకపోవడం ఏంట్రా? ఆహా, విస్కీ. అది విషమన్నా. విషమా? ఈ బాడీ అంత విషమేరా. మీరు చిన్నప్పుడు పాలు తాగి పెరిగారు, నేను ఈ విషం తాగి పెరిగాను. విషమన్నా. సిగరెట్. ఏంట్రా ఇక్కడ అంత ఘాటుగా ఉంది? ఓల్డ్ స్టాకా? కాదు, న్యూ స్టాకే అన్నా. ఇక్కడ మంటగా ఉందన్నా. ఇక్కడ మరీ మంటగా ఉందన్నా. అవును తమ్ముడు. ఇక్కడ గడబిడగా ఉందన్నా. అవునమ్మా. ఉంటుందన్నా. అది నిజంగా విషమేనన్నా. గుద్దుతా విషయం అంటే అక్కడ నా పార్వతి పెళ్లి అవుతుందన్నా. ఆ బాధ తట్టుకోలేక విస్కీలో విషం కలుపుకుని తాగబోతుంటే ఈ లోపు నువ్వు వచ్చి విస్కీ విస్కీ అని తీసుకొని తాగావు. దుర్మార్గుడా, నీ దినం గారు, నీ సమరం గారు, నువ్వు చచ్చిపోరు. నేను విషం తాగుతుంటే ఆ చైనాలు నెట్టేయచ్చు కదరా. ఇది పద్ధతి కాదన్నా. నా విషం తాగి నన్నే తిడతావా అన్నా? తాగినింటి వాసాలు లెక్క పెడుతున్నావన్నా. ఇది కూడదన్నా. కూడదు కూడదు. దేవా, పారు వచ్చేసాను. వచ్చేసావా పార్వతి? అవును దేవా, నా పార్వతి వచ్చేసిందన్నా. పారు, పార్వతి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. వచ్చేసావా పారు? వచ్చాను. వచ్చేసావా పారు? అవును. కదా నా కోసం పెళ్లి పీటల నుంచి వచ్చేసావా పారు? పారు అన్నా, ఒక్క విషయం పారు, నేను బతుకుండడానికి ఈ దేవుడే కారణం పారు. నేను తాగాల్సిన విషయం ఈ దేవుడు తాగాడు పారు. మనం ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి. ఒంగో పారు. ఈ టైంలో ఆశీర్వాదం అక్షింతలు అవసరమారా? నేనే మీ కాల్ భక్తులను హాస్పిటల్ తీసుకెళ్ళండి. మా వాళ్ళు తరుపుకుంటూ వచ్చేస్తున్నారు. మేము పారిపోవాలన్నా మా పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం. చచ్చిపోతున్నానికి కన్ఫర్మ్ చేసినావు కదరా. యమలోకం ఎక్కడ, స్వర్గలోకం ఎక్కడ? నేను ఇంకా చచ్చిపోలేదా? విషయంలో కూడా డూప్లికేట్ కలుపుతున్నారు కదరా. అమ్మో, ఇంకా జీవితంలో మందాకూడదు.
తప్పైపోయింది దేవుడా, తప్పైపోయింది స్వామి. లక్కీగా మీరు ఇక్కడ ఎస్కేప్ అయ్యారు గాని అసలు గండం ముందుంది. గండం ఏంటి? శోభనం. ఆ రోజు అన్ని జంటలకి కింద మీద పడే ఛాన్స్ ఉంది కానీ మీకు ఆ ఛాన్స్ లేదు. రోడ్ రోలర్ మీద రాయి ఉంటే పర్వాలేదు కానీ రాయి మీద రోడ్ రోలర్ ఉంటే డేంజర్ కదా. బాబు తొందరగా ముహూర్తం జరిపించేస్తాను. మళ్ళీ ముహూర్తం ఏంటి? ఫస్ట్ నైట్ ఆరోహోరం అమ్మాయిని తొడ మీద కూర్చోబెట్టుకోవాలి. అలాంటి ప్రోగ్రాలు పెట్టకండి, తొడ పచ్చడి అయిపోద్ది. అసలే తొడగొట్టే వంశంలో పుట్టాడు. అయితే సింపుల్ గా పూజ జరిపించేస్తాను రండి. ఓకే, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏం చేస్తున్నావు? తీసుకెళ్లి పెట్టమన్నారు కానీ ఏం తీసుకెళ్లి పెట్టాలో క్లారిటీగా చెప్పలా. నేను చెప్పింది లగేజ్ ని. ఓ ఇంత లగేజ్ ఇల్లు